హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో అరుణాచలం ఫుల్ టూర్ ప్లాన్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో ఇది ఒక షార్ట్ ట్రిప్, వీకెండ్ ట్రిప్ అనమాట. 2 days ట్రిప్ ఇది ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుద్ది, మండే మార్నింగ్కి ఎండ్ అయిపోద్ది అనమాట. అయితే అరుణాచలం ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎక్కడ స్టే చేయాలి అండ్ ఏ ప్లేసెస్ చూడాలి, ఏ టైంలో చూడాలి, సో ఇవైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అసలు అరుణాచలం ఎలా రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి బై ట్రైన్ అండి. సో ట్రైన్కి అయితే మీరు ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక మీకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, డైరెక్ట్ తిరువన్నామలై స్టేషన్కి. హైదరాబాద్ నుంచి చూసుకుంటే కనుక మనకి ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఒక ట్రైన్. అది సాటర్డే మార్నింగ్ రైట్ టైం అయితే అరౌండ్ 10-11కి వెళ్తుంది, బట్ కొద్దిగా ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది 3-4 hours. అండ్ రిటర్న్ ట్రైన్ వచ్చేసి సండే ఈవినింగ్ ఉంటుందండి, అరౌండ్ 6 to 7 ఆ టైంలో ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి అది అంతే ఒక 10 o'clock, 9 o'clock, 10 o'clock అవుతుంది ఎర్లీ మార్నింగ్. అండ్ ఒకవేళ కనుక మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకలేదు, రిజర్వేషన్ కానీ మీకు డైరెక్ట్ ట్రైన్స్ కనబడలేదు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక ఆప్షన్ ఏముంటుందంటే మీకు ఇక్కడి నుంచి ఐదర్ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మీరు డైరెక్ట్ కాట్పాడికి వెళ్ళిపోవచ్చు. ఆ కాట్పాడి నుంచి మీరు ట్రైన్ దిగేసాక అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ఎప్పుడు రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి అనమాట. సో అదొక మంచి ఆప్షన్ ఒకవేళ ఇన్కేస్ డైరెక్ట్ ట్రైన్స్ మీకు దొరకకపోతే. అండ్ బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకైతే ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనం మాట్లాడుకున్న ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇవే అండి, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. అండ్ మనకున్న సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే బస్ ఆప్షన్ అండి. సో బస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ మనకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. సో అది కాస్టింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1,500 నుంచి, అంటే ముందు చేసుకుంటే 1,500 నుంచి 2,500 వరకు, అంటే బేస్డ్ ఆన్ బస్ వాటి రేటింగ్స్ వాటిని బట్టి కొద్దిగా ట్రావెల్ వాటిని బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి రేటింగ్ ప్రైసెస్ అయితే. సో కొద్దిగా ఆ రేంజ్లో అయితే కంపల్సరీ మీకు దొరికేస్తుంది సింగిల్ టికెట్. సో అప్ అండ్ డౌన్ మీకు ఒక చెప్పాలంటే ఒక 3,000 నుంచి 5,000లో బస్సులో వచ్చేస్తుంది. అంటే కొద్దిగా అబవ్ బడ్జెట్ వెళ్ళాలంటే మాత్రం బస్ చూస్ చేసుకోండి, డైరెక్ట్ మీకు తిరువన్నామలై బస్ స్టాప్లోనే డ్రాప్ చేస్తుంది. అండ్ మనకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్ ఆప్షన్ అండి. సో ఫ్లైట్ ఏంటంటే మనకి తిరువన్నామలైకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ అండి. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం చెన్నైకి వెళ్తాం ఫస్ట్. సో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మనమైతే కిలాంబాకం అని న్యూ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. సో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్తాం. సో అక్కడి నుంచి బస్ తీసుకుంటాం. అక్కడి నుంచి 24/7 తిరువన్నామలైకి రెగ్యులర్ బస్సెస్ ఉంటాయండి. అంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి, అంటే అల్ట్రా డీలక్స్ ఇలా ఉంటాయి. అక్కడి నుంచి మనకు కిలాంబాకం ఆ న్యూ బస్ స్టాండ్ నుంచి తిరువన్నామలై హార్డ్లీ టికెట్ ప్రైజింగ్ వచ్చి 150 రూపీస్ అలా పడుతుంది. బట్ కమింగ్ టు ద ఫ్లైట్ టికెట్స్ వచ్చేటప్పటికి ఒక అరౌండ్ 2,500 నుంచి 3,300 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే మీరు చేసుకున్న టైం బట్టి కూడా ప్రైజింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో బట్ మనకైతే ఒక రేంజ్ చూసుకుంటే మాత్రం 2,500 నుంచి 3,100 to 3,200 ఆ రేంజ్లో వచ్చేస్తుంది సింగిల్ టికెట్. సో అప్ అండ్ డౌన్ మీకు ఒక 5,000 నుంచి ఒక 6,200, 6,300కి అయితే టికెట్ వచ్చేస్తుంది. బట్ కొద్దిగా బడ్జెట్ కాకుండా కొద్దిగా కంఫర్ట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్లో వెళ్దాం అనుకుంటే మాత్రం ఫ్లైట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే మీకు టైం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఎక్కువ ట్రావెల్ చేయొద్దు, తక్కువ టైంలో రీచ్ అవ్వాలి అనే ఆప్షన్ ఉంటే మాత్రం మీకు ఇక్కడ నుంచి 1.5 hour టైం పడుతుంది చెన్నైకి ఆల్మోస్ట్. సో 1.5 hour నుంచి మీకు ఒక 20-30 minutesలో మీరు కిలాంబాకం ఎయిర్పోర్ట్ నుంచి, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కిలాంబాకం న్యూ బస్ స్టాండ్ రీచ్ అయిపోతారు. అక్కడి నుంచి మీకు 3.5 hours, మోస్ట్లీ అంతకుమించి అవ్వదని 3.5 hours to 4 hours మీరు తిరువన్నామలై అయితే రీచ్ అయిపోతారు. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఒకవేళ ట్రావెల్ కన్స్ట్రెంట్ ఉంటే మాత్రం బస్సుకి ఎంత టైం పడుతుంది, ఇలా ఈ టైప్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి తిరువన్నామలై వెళ్తే ఎంత టైం పడుతుంది, ఇది కంపేర్ చేసుకుని మీరు బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ తిరుగుడులో నాకు అనవసరం, ఇలా తిరగలేను, అక్కడికి వెళ్ళి ఎందుకు ఇలా తిరగడం అనుకుంటే మాత్రం బంగారంలాగా నైట్ బస్సు ఎక్కండి, పొద్దున కల్లా తిరువన్నామలైలో దింపుతాడు. మళ్ళీ అక్కడ నైట్ బస్సు ఎక్కండి, ఆదివారం నైట్, సోమవారం పొద్దున కల్లా దింపుతాడు. అది బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టే అండి. సో ఈ స్టే ఎక్కడ ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఒకవేళ కనుక మీరు ట్రైన్లో కనుక వస్తే నేను చెప్పినట్టు ఇందాక మీరు ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కుతారు, సాటర్డే ఆఫ్టర్నూన్ ఆ టైం కల్లా మీరు తిరువన్నామలై రీచ్ అవుతారు అనమాట. సో మీరు అరౌండ్ 10 to 11 రీచ్ అవుతారు కాబట్టి మనకు జనరల్గా చెక్ఇన్ చెక్అవుట్ టైమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్కడైనా కామన్గా ఆఫ్టర్నూన్ 12కి చెక్ఇన్ ఉంటుంది, మరుసటి రోజు అరౌండ్ మార్నింగ్ 10 కానీ 11 కానీ చెక్అవుట్ ఉంటుంది.
సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ట్రైన్ కనుక వెళ్తే మీరు అలాగో 10కో 11కో ట్రైన్ దిగుతారు, కొద్దిగా అటు ఇటు లేట్ అయినా కూడా మీరు డైరెక్ట్ 1 డేకి రూమ్ బుక్ చేసుకుంటే, అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్ దాకా రూమ్ బుక్ చేసుకుంటే 1 డేకి మీకు కరెక్ట్గా టైం సరిపోద్ది ఒకవేళ ట్రైన్కి వచ్చేవాళ్ళు. అలా కాదు బస్సుకి కానీ దాన్ని నేను చెప్పినట్టు ఫ్లైట్కి కానీ వచ్చేవాళ్ళు అయితే మీరు ఎర్లీ మార్నింగ్ తిరువణామలై రీచ్ అయిపోతారు, అరౌండ్ 6-7 కల్లా రీచ్ అయిపోతారు. కాబట్టి మీకు మధ్యాహ్నం నుంచి చెక్ ఇన్ ఉంటుంది కాబట్టి మీరు బుక్ చేసుకున్న రూమ్ అది మీకు మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ఫ్రెష్ అవ్వడానికి వీటికి. సో దానికోసం ఏంటంటే నేనైతే ఒకటి ఆప్షన్ చెప్తానండి, అది ఫ్రెష్ అప్ అని హవర్లీ స్టే ఒకటి ఉంటుంది. ఇదే మనం మాట్లాడుకుంటున్న ఫ్రెష్ అప్. ఇక్కడ ఒకవేళ సింగిల్గా వస్తే మాత్రం మీరు ఇలా డార్మిటరీలో బెడ్ తీసుకోండి. అదే ఫ్రెండ్స్ ఒక 4 వస్తే ఇలాగ బంకర్ బెడ్స్ తీసుకోండి. లేదు ఒక ఇద్దరే వచ్చారు ఇలా డబుల్ బెడ్ తీసుకోండి. ఇక్కడైతే మీరు ఫ్రెష్ అయిపోండి, ఫ్రెష్ అయిపోయాక మీరు అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయి ఒక ప్లేస్ చూసేసి, అంటే మధ్యాహ్నం మీరు బుక్ చేసుకున్న హోటల్ చెక్ ఇన్ టైం ఉంది కదా, దానిలోపు ఒక ప్లేస్ ఏదైనా కవర్ చేసుకోండి. తర్వాత మీరు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోండి. ఆ చెక్ ఇన్ అయిపోయాక మళ్ళీ మీరు లగేజెస్ అవన్నీ అక్కడ పెట్టేసి రెస్ట్ ఆఫ్ ద డే ఇంకేం చూడాలనుకుంటున్నారు అయితే ఏం ప్లాన్ చేస్తున్నారు దాన్ని బట్టి మీరైతే అవన్నీ కవర్ చేసుకోవచ్చు అన్నమాట. మనమైతే ఇప్పుడు అరుణాచలంలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి రమణాశ్రమం అండి. ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, కాస్త ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు, మీరు కాస్త బార్గెన్ చేసి 100-150కి ఇలా మాడుకోండి. ఇది రమణాశ్రమం ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. అలా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక టైం టేబుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఈ టైమింగ్స్లో మాత్రం ఓపెన్ ఉంటుంది. అలా కాసేపు రమణాశ్రమంలో టైం స్పెండ్ చేసేయండి. ఆశ్రమం లోపల రమణుల సమాధి అలాగే రమణుల వస్తువులు ఇవన్నీ గ్లాస్ ఎన్క్లోజర్లో పెట్టి ఉంటాయండి, అవి కూడా చూడండి. వన్స్ అది అయిపోయాక మీరు బయటకు వస్తే మీకు స్కందాశ్రమం ఎంట్రన్స్ కనిపిస్తుందండి. అలాగే దాని టైమింగ్స్ కూడా అక్కడ మీకు రాసి ఉంటాయి. కాకపోతే ఒక 1.4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందండి, ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. మీరు కాస్త వాటర్ లాంటివి అని ఉంటే తీసుకెళ్ళండి. అలాగే కాసేపు ఒక 10-15 మినిట్స్ అక్కడ కూడా టైం స్పెండ్ చేస్తే మెడిటేషన్ అలాంటివి కూడా చేసేసి ఇంకా బయటకు వచ్చేసేయండి. ఇక మన మూడవది వచ్చేసి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో మనకి అష్టలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది గిరి చుట్టూ 8 దిక్కుల వైపు 8 లింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. అదే వెళ్ళేదారిలో మనకి ఇంకా చాలా టెంపుల్స్ కూడా కనిపిస్తాయండి. ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. అలాగే వాటిని పూజిస్తే వచ్చే ఫలితాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే నా ఫుల్ వీడియోలో క్లియర్గా చెప్పాను, కావాలంటే చూడండి ఒకసారి. అదే వెళ్ళేదారిలో మాకైతే జ్యోతి కూడా కనిపించింది, ఇది జ్యోతి టైం కాబట్టి. ఇక 4వది వచ్చేసి దర్శనం. ఈ అరుణాచలం టెంపుల్లో పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగాన్ని మనం దర్శనం చేసుకుంటాం. అలాగే కనిపించే తూర్పు వైపు ఉన్న గోపురం దీన్నే రాజగోపురం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఈ రాజగోపురం లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్ ఉంటుంది. వన్స్ లోపలికి వెళ్ళి క్యూలోకి వెళ్ళంగానే మనకైతే ఫ్రీ టికెట్కి ఒక లైన్ ఉంటుంది, అలాగే 50 రూపీస్ టికెట్కి అయితే ఒక లైన్ ఉంటుంది. ఒకవేళ పౌర్ణమి ఆ టయాల్లో వెళ్తే మాత్రం జనాలు బీభత్సంగా ఉంటారండి. మీకు కొద్దిగా 4 to 5 అవర్స్ ఈజీగా టైం పడుతుంది దర్శనం అవ్వడానికి. నార్మల్ టయాల్లో అయితే మీకు 1-1.5 అవర్లో దర్శనం అయితే ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే వాతావరణం కానీ అది కానీ చాలా బాగుంటుంది. గుడి రాపల కోనేరు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ అరుణాచలం టెంపుల్లో మొత్తం 3 ప్రాకారాలు ఉంటాయి. మొదటి ప్రాకారానికి 4 గోపురాలు ఉంటాయి. దానిలో తూర్పు వైపు ఉన్న రాజగోపురం 13 అంతస్తులు ఉంటుంది. అలాగే రెండో ప్రాకారానికి కూడా 4 గోపురాలు ఉంటాయి 4 దిక్కుల. ఇక చివరి ప్రాకారానికి మాత్రం ఒకటే గోపురం ఉంటుందండి. అది దాటితే స్వామివారి మంటపం కనిపిస్తుంది, అలాగే గర్భగుడి కూడా ఉంటుందన్నమాట. గుడి లోపల మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి, అండ్ అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ ఎలా కవర్ చేయాలో ఒక చిన్న ప్లాన్ చూద్దామండి. ఇన్ కేస్ మీరు కనుక బస్సుకి కానీ ఫ్లైట్కి కానీ వస్తే నాకు నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ మీరు 7 to 8 రీచ్ అయిపోతారు. కాబట్టి హవర్లీ బేసిస్లో మీరైతే ఫ్రెష్ అయిపోయి ఈ రమణాశ్రమంకి అయితే మీరు వెళ్ళిపోండి. రమణాశ్రమంలో ఒక ఆఫ్టర్నూన్ దాకా టైం స్పెండ్ చేయండి. అక్కడి నుంచి మీరు రమణాశ్రమం లోపల నుంచి మీకు ఎంట్రన్స్ ఉంటుంది స్కందాశ్రమానికి. అరౌండ్ 1.6 to 1.7 కిలోమీటర్స్ ఒక ట్రెక్కింగ్ ఉంటుందండి, ఒక 20-30 మినిట్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈవినింగ్ దాకా, అంటే ఈ రెండు కలిపి రమణాశ్రమం ప్లస్ స్కందాశ్రమం రెండు కలిపి మీరు ఒక ఈవినింగ్ ఒక 5 to 6 దాకా అక్కడ టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి మళ్ళీ మీ రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకోండి. అంటే అరౌండ్ ఒక 8 to 9 PM దాకా రెస్ట్ తీసుకోండి. 9 నుంచి మీరు ఏం చేస్తారంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. సో 9 నుంచి గిరి ప్రదక్షిణ ఎందుకు అంటున్నానంటే ఆ టైం కల్లా మీకు రోడ్డు మీద వెహికల్స్ తగ్గిపోతాయి, మీకు డే లైట్ అంటే సన్లైట్ ఎలాంటివి ఉండదు. సో అది మంచి బెస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. సో గిరి ప్రదక్షిణ వచ్చేటప్పటికి మనకి
5 to 6 అవర్స్ పడుతుంది. డిపెండ్స్ ఆన్ అంటే మీరు ఎలా వాక్ చేస్తున్నారు, ఎంతెంత బ్రేక్స్ తీసుకుంటారనే దాన్ని బట్టి మినిమం 5 to 6 అవర్స్ అయితే ఒక యావరేజ్ టైం అనమాట. సో 5 to 6 అవర్స్ టైం అయిపోయాక మీరు ఏం చేస్తారంటే అక్కడ రెగ్యులర్గా ఆటోస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి 24/7. ఏదో ఒక ఆటో మాట్లాడుకొని మీరు రూమ్కి అయితే వెళ్ళిపోండి. హార్డ్లీ మీకు ఆ సరౌండింగ్లో ఎంత చూసుకున్నా 150 to 200 తీసుకుంటారు అంతే ఆటోకి. మీరు రూమ్కి అయితే వెళ్ళిపోయి పడుకోండి. ఎర్లీ మార్నింగ్ 6 to 7 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోండి. సో డే 1లో వచ్చేటప్పుడు మీరు ఏం కవర్ చేస్తున్నారు, స్కందాశ్రమం, రమణాశ్రమం కంప్లీట్ చేస్తున్నారు. దాని తర్వాత నైట్ గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నారు. సో మధ్యాహ్నం కల్లా మీరు ఫ్రీ అయిపోతున్నారు అనమాట, ఎప్పుడు సండే మధ్యాహ్నం కల్లా. సో ఒకవేళ మీ బస్సు కనుక సండే నైట్ ఉంటే కనుక సండే మధ్యాహ్నం నుంచి ఇంకేమన్నా టెంపుల్స్ ఇలాంటివి మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే, లేకపోతే చిన్న చిన్న షాపింగ్స్ ఏమైనా చేసుకోవాలనిపిస్తే, మళ్ళీ ఒకవేళ కొంతమందికి రమణాశ్రమం, స్కందాశ్రమం మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, ఆ పీస్ కోరుకునే వాళ్ళకి అనమాట. సో అక్కడికి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయండి. ఈ 2 days ఇలా అయితే మీరు కవర్ చేయండి. ఎవరు బస్సులో వచ్చేవాళ్ళు కానీ ఫ్లైట్లో వచ్చేవాళ్ళు కానీ. అదే ట్రైన్లో వచ్చేవాళ్ళ ప్లాన్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు నేను చెప్పినట్టు అరౌండ్ 12 to 1కి మీరు అంటే 11 నుంచి 1 PM దాకా మీరు అయితే అరుణాచలం రీచ్ అయిపోతారు ట్రైన్. సో అక్కడి నుంచి రీచ్ అయిపోయి మీరు చెక్ ఇన్ అయిపోతారు. చెక్ ఇన్ అయిపోయిన వెంటనే సేమ్ అండి, మీరు కూడా రమణాశ్రమంకి వెళ్ళిపోండి. అక్కడే స్కందాశ్రమం చూసుకోండి. ఈవినింగ్ 6 to 7 లోపు మీరు అయితే ఆ 2 కంప్లీట్ చేసుకుని, అంటే 6 దాకా ఉండదు ఆ టైం కూడా. మీకు కొన్ని టైం కన్స్టెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా, ఓపెనింగ్ క్లోజింగ్ టైమ్స్ ఉన్నాయి. అవి నా వీడియోలో చూడండి, క్లియర్గా ఉంటాయి. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్ ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం దాకా క్లోజ్ ఉంటుంది అనేది. సో అది అయితే మీరు ఈవినింగ్ 6 కల్లా మీరు రిటర్న్ అయిపోండి రూమ్కి. వచ్చి 6 to 9 PM దాకా మీరు అయితే రెస్ట్ తీసుకోండి. సో ఇందాక సేమ్ మళ్ళీ 9 నుంచి కానీ 10 నుంచి కానీ మీరు ఏం చేస్తారంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. అరౌండ్ మీకు 1 కానీ 2 కానీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చి పడుకొని సేమ్ ప్లాన్ అంటే మళ్ళీ అరౌండ్ మార్నింగ్ 7 కానీ 8 కానీ లేచి మీరు పడుకున్న దాన్ని బట్టి లేచిన దాన్ని బట్టి మీరు మార్నింగ్ సండే మార్నింగ్ దర్శనం అయితే చేసేసుకోండి. దర్శనం చేసేసుకున్నాక ఒకవేళ నేను చెప్పినట్టు 3 or 4 ట్రైన్ ఉంటుంది అరుణాచలం నుంచి. ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇంకేమైనా లాస్ట్ మినిట్ షాపింగ్స్, లాస్ట్ మినిట్లో ఏమన్నా మిస్ అయినవి, చూడాల్సినవి, ఎందుకంటే నైట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కొన్ని ప్రామినెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఒక 2-3. సో అలాంటివి ఏమైనా చూడాలంటే ఆ టైంలో కవర్ చేసేసుకుని మీరు ట్రైన్కి స్టేషన్కి వెళ్ళిపోయి మీ ఓవరాల్గా ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుద్దో మనం అయితే క్లియర్గా చూద్దామండి. ట్రైన్కి వెళ్తే ఎంత అవుద్ది, బస్కి వెళ్తే ఎంత అవుద్ది, ఫ్లైట్కి వెళ్తే ఎంత అవుద్ది, జస్ట్ కంపారిజన్ చేసి చిన్న కంపారిజన్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఏది ఫీజిబిలిటీ ఉంది, మీరు ఏదైతే ఎఫోర్డ్ చేయగలరో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చూస్ చేసుకోండి. ఇది మొత్తం ట్రైన్కి ఎంత అవుతుంది, బస్కి ఎంత అవుతుంది, ఫ్లైట్కి ఎంత అవుతుంది అని డిస్క్రిప్షన్ అండి. మీరు కనుక ఓవరాల్గా చూస్తే ట్రైన్ అయితే బడ్జెట్లో ఉంటుంది, అది ఎప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే మీరు కనుక ఇక్కడ కొన్ని అంటే ఇప్పుడు నేను చూపించే దాని మీద ఒక ₹1000 తగ్గించుకోవచ్చు, 1000 నుంచి 1500. ఎందుకంటే అకామిడేషన్కి నేను 1500 ఇస్తాను కామన్గా. బట్ మీరు ఆశ్రమానికి వాటికి వెళ్తే మాత్రం జస్ట్ 500-600కే మీకు అకామిడేషన్ దొరుకుతుంది. అక్కడైతే ఒక ₹1000 కలిసి వస్తుందండి. అండ్ అలాగే మిస్లేనియస్ అంటే పై ఎత్తు ఖర్చులు అనమాట, దాంట్లో కూడా ఒక 500 దాకా సేవ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చూపించే దాని మీద ఒక 1500 మీకు 1500 నుంచి 2000 తక్కువే అవుతాయి. బట్ నేను ఆన్ అండ్ యావరేజ్గా అయితే వేసాను, అరౌండ్ కొద్దిగా రౌండ్ ఫిగర్ చేసి అట్లాగా. బడ్జెట్లో అయితే నీట్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు. అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి.